మంచిది. నేను ధ్యానం చేస్తా ఉన్నప్పుడు దేవుడు కొన్ని మాటలు నా మనసులో ఉంచారండి. ఆ మాటలు మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను కాబట్టి కొద్ది నిమిషాలు శ్రద్ధగా దేవుడు మాట్లాడవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ఈరోజు అంశం ఏంటంటే, ఏంటి నీకు ఆశ్రయము? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుడు నిన్ను అడుగుతా ఉన్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడాలని, ముచ్చటించాలని ఆశపడుతున్నటువంటి మాట ఏమైనదంటే, ఏంటి నీకు ఆశ్రయము? ఈ రోజున మనం ఆలోచన చేయగలిగినట్లయితే, మనకు ఆశ్రయముగా ధనమును, మనకు ఆశ్రయముగా మనకు నచ్చిన వారిని, మనకు ఆశ్రయముగా మనకి ఉన్నటువంటి ఆధిక్యతలను, మనకు ఆశ్రయముగా అనేకమైన వాటిని మనం ఏర్పాటు చేసుకుంటూ ఉంటాము. కానీ దేవుడు అంటున్నాడు, అసలైన ఆశ్రయం ఏది? నువ్వు ఆనుకోదగిన సహాయం నీ జీవితంలో ఏముంది? నువ్వు ఆశ్రయించగలిగినటువంటి ఆశ్రయ స్థానము నీ జీవితంలో ఏది ఉంది అని దేవుడు ఈరోజు నేను ప్రశ్నిస్తా ఉన్నాడు. ఎంతకాలం అయితే దేవుని మందిరానికి వచ్చి, ఎంతకాలం నుంచి దేవుని ఆరాధన చేస్తున్నావో, ఎంతకాలం నుంచి బాప్తిసం తీసుకొని దేవుని ఎదుగుతున్నావో నాకు తెలియదు. కానీ దేవుడు ఈరోజు నేను అడుగుతున్నాడు, నీకు ఆశ్రయంగా నీవు దేనిని ఉంచుకొని ప్రయాణాన్ని కొనసాగిస్తున్నావు. నేను అంటున్నాను, నీ ఆశ్రయ స్థానం మీద ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే, ఆ ఆశ్రయ స్థానంలోకి నువ్వు వచ్చి రాగలిగినట్లయితే, దేవుడే నీకు ఆశ్రయముగా ఉండునుగాక, ఆయనే నీకు సహాయముగా ఉండునుగాక. ఆమేన్, హల్లెలూయా. కొన్ని విషయాన్ని నేను మీకు వివరించాలని ఆశపడతా ఉన్నాను. దేవుని మాట్లాడిందాం. సంఖ్యాకాండములో నుంచి 35వ అధ్యాయము 9, 10, 11 వచనాలు ఒకసారి చదివి సహాయం చేయండి. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, మీరు యొర్దాను దాటి కానాను దేశంలోనికి వెళ్ళిన తరువాత ఆశ్రయపురములుగా ఉండుటకు మీరు పురములను ఏర్పరచుకునవలెను. పొరపాటున ఒకని చంపినవాడు వాటిలోనికి పారిపోవచ్చును. తీర్పు పొందుటకై నరహంతకుడు సమాజం ఎదుట నిలుచు వరకు వాడు మరణ శిక్షను అందకూడదు గనుక ప్రతి హత్య చేయువాడు రాకుండా అవి ఆశ్రయపురములుగా ఉండుటకు మీరు పురములను ఏర్పరచుకునవలెను. చాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక రోజు దేవుడు మోషేను పిలిచి మోషేతో కొన్ని మాటలు చెప్తామని శ్రద్ధగా దేవుని మాటలు విందాం. ఏమి చెప్తున్నాడంటే, ఇదిగో మోషే, ఇశ్రాయేలు ప్రజలతో కొన్ని మాటలు చెప్పు. ఏమిటయ్యానంటే, ఇశ్రాయేలు ప్రజల్ని 12 గోత్రాలుగా దేవుడు విభజించి, ఆ 12 గోత్రాలలో ఒక మాట సెలవిచ్చేమనంటే, ఇదిగో మీరు కొన్ని ఆశ్రయపురములను మీరు కొన్ని ఆశ్రయపురములను ఏర్పాటు చేయండి అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకయ్యా ఈ ఆశ్రయపురము? ఎందుకు ఈ ఆశ్రయపురమును దేవుడు ఏర్పాటు చేయమన్నాడు? ఆనాటి దినములో ఉన్న ఆశ్రయపురములు ఈనాడు మనకి ఏమి సూచిస్తున్నాయి అని ఈరోజు నేను మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. దేవుడు మొత్తము 6 ఆశ్రయపురములను ఏర్పాటు చేయమన్నాడు. ఏంటంటే 6 ఆశ్రయపురములను ఏర్పాటు చేయమన్నాడు. ఎక్కడ మనం ఆలోచన చేయగలిగినట్లయితే, యోర్దాను నది అవతలను, యోర్దాను నది యువతల అటు 3 ఇటు 3 ఆశ్రయపురములను మోషే ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఎందుకు ఈ ఆశ్రయపురములు అని మనం ఆలోచన చేయగలిగినట్లయితే, ఎవరైనా నరహత్య చేసినట్లయితే, ఏం చేసినప్పుడు నరహత్య చేసినప్పుడు కొన్ని సార్లు పొరపాటున హత్య చేయబడిన, కొన్ని సార్లు ఉద్దేశపూర్వకంగా హత్య చేసిన తర్వాత ఈ హత్య చేసిన వాడంట ఎక్కడికి రావాలి అని అంటే ఆశ్రయపురములోనికి రావాలి. ఆశ్రయపురంలో ఎవరు ఉంటారనంటే న్యాయము చేయవారు, ప్రధాన యాజకులు ఆశ్రయపురములో ఉంటారు. ఆశ్రయపురంలోనికి వచ్చినప్పుడు అప్పుడు ఆ యాజకులు, న్యాయాధిపతులు అందరూ కలిసి ఆ వ్యక్తికి తీర్పు తీర్చిన తర్వాత ఆ వ్యక్తి ఆ యొక్క పాలను వెలుగులోకి తీసుకువెళ్ళి హత్య చేయబడటం జరుగుతుంది. మరణ శిక్ష అనేది ఆ వ్యక్తికి విధించడం జరుగుతుంది. ఎవరికి? ఉద్దేశపూర్వకంగా హత్య చేసిన వారికి. ఒకవేళ పొరపాటున హత్య జరిగిందనుకోండి, ఆ వ్యక్తికి విధించే శిక్ష ఏమిటయ్యారంటే, ఆ యాజకుడు, ఏ యాజకుడు ఇతనికి తీర్పు చెప్పని యాజకుడు మరణించేంత వరకు కూడా ఇతడు ఆ
ఆశ్రయపురములోనే ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధముగా న్యాయము చేయుటకు దేవుడు ఇశ్రాయేలీయుల మధ్య ఆశ్రయపురములను ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈనాటి దినములలో ఆశ్రయపురము దేనిని సూచిస్తుంది? నిజముగా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఆనాడు ఆశ్రయపురమును ఏర్పాటు చేశాడు కదా. ఈనాటి దినములలో ఆశ్రయపురం ఏది అని ఆలోచన చేయగలిగినట్లయితే ఒక భక్తుడు ఒక పాట రాశాడు. ఆశ్రయ దుర్గమా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఆశ్రయ దుర్గమా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనకు ఆశ్రయపురం ఎవరంట? యేసయ్యే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఆశ్రయంగా ఎవరున్నారు? నీకు ఆనుకోదగిన సహాయముగా నీకు ఎవరున్నారు? నీ కష్టంలో నీకు సహాయకర్తగా ఎవరున్నారు? నీ మొర ఆలకించే వాడుగా ఎవరున్నారంట? ఈనాడు యేసయ్య నీకు ఒక ఆశ్రయపురముగా ఉండును గాక. ఆయన నీకు ఆశ్రయ దుర్గముగా ఉండును గాక. అందుకే యేమేలు గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనంలో ఒకసారి మనం చూడగలిగినట్లయితే, యేమేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం, యెహోవా సీయోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినపడచేయుచున్నాడు. భూమి ఆకాశములు వణుకుచున్నవి, అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమగును. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవాయే తన జనులకు ఆశ్రయమగును. ఇంకొక విషయాన్ని చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మోషే కాలము గతించిన తర్వాత మోషే చేయలేని పని యెహోషువ ఏం చేశాడంటే 12 గోత్రాలుగా ఇశ్రాయేలు ప్రజల్ని విభజించి వారికి రావాల్సిన స్వాస్థ్యములు వారికి అప్పగించి వారిని దీవించడం జరిగింది. అయితే దేవుడు చెప్పిన విషయం ఏంటంటే, నా మాట మీకు అందరికి అర్థమవుతుంది కదా. దేవుడు చెప్పిన విషయం ఏంటంటే, ఈ 12 గోత్రములలో 11 గోత్రములు వారందరికీ నీవు స్వాస్థ్యాన్ని పంచిపెట్టు. కేవలము లేవీయులకు మాత్రము నీకు స్వాస్థ్యము పంచిపెట్టు. ఎందుకు తెలుసా? నేనే వారికి స్వాస్థ్యముగా ఉంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లేవీయులు ఎవరైనా అంటే యాజకులు, దేవుని పరిచర్య చేసేవారు. కాబట్టి వీరికి దేవుడు స్వాస్థ్యములను అప్పగించలేదు. అదేంటి ప్రభు? వారి సమస్తమును విడిచిపెట్టి వారి నీ పనిలో కొనసాగుతున్నప్పుడు వారికి స్వాస్థ్యము లేకపోతే ఎట్లా, వారికంటూ ఒక జీవితం లేకపోతే ఎట్లా అని ఆలోచన చేసినప్పుడు దేవుడు కొన్ని మాటలు చెప్పాడు. ఏమనంటే, ఇక్కడ ఉన్న 11 గోత్రపు వారు, మిగిలిన 11 గోత్రపు వారు వారికి ఉన్నటువంటి స్వాస్థ్యములలో ఒక్కొక్కరు కొంతమంది కొన్ని చొప్పులుగా 48 స్వాస్థ్యములు, 48 పురములు లేవీయులకు మీరు అప్పగించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లేవీయులకి స్వాస్థ్యం ఏంటయ్యా అంటే, ఈ 11 గోత్రపు వారు కూడా, నా మాట అర్థమవుతుంది కదా, మిగిలిన 11 గోత్రపు వారు ఈ లేవీయులకు 48 స్వాస్థ్యములు అప్పగించాలి. వాటిలో ఈ 6 ఆశ్రయపురములు కూడా లేవీయుల కింద జరపబడతా ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని ఆశ్రయపురములని చెప్పాను నేను? 6 ఆశ్రయపురములు ఎవరి స్వాస్థ్యం అంట? లేవీయుల స్వాస్థ్యంగా దేవుడు వారికి అప్పగించాడు. మరి ఆ ఆశ్రయపురము ఈనాటి దినంలో ఎవరికి సూచిస్తా ఉందంటే, యేసుకు గుర్తుగా సూచిస్తా ఉంది. ఈ రోజు నీ ఆశ్రయం ఎవరంట? యేసు మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆ 6 ఆశ్రయపురములు ఏంటి? దాని అర్థాలేంటి? దేవుడు ఆ 6 ఆశ్రయపురములను ఏ విధంగా దేవుడు మనకి సూచిస్తున్నాడు అని చెప్పి నేను కొన్ని వారములు ఒక్కొక్కటిగా నేను చెప్తాను. జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. చదవండి. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయము 7-8 వచనాలు చూస్తే 6 ఆశ్రయపురముల యొక్క పేర్లు అక్కడ రాబడి ఉంటే చదవండి. మొట్టమొదటి ఆశ్రయపురము పేరు కేదేషు. హెబ్రోను,
తూర్పు దిక్కున యోర్దాను అతనిని ఎరుకోనంత రూబేనీయుల గోత్రముల నుండి మైదానము మీదనున్న అరణ్యములోని బేసేరును గాదీల గోత్రముల నుండి గిలాదులోని రామోతును మనీషీల గోత్రముల నుండి బాషానులోని గోలానును నియమించిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 6 ఆశ్రయపురముల పేర్లు ఏంటంటే, మొట్టమొదటిగా కేదేషు, రెండవదిగా షెకెము, మూడవదిగా హెబ్రోను, నాలుగవదిగా బేసేరు, ఐదవదిగా రామోతు, ఆరవదిగా గోలాను అని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దానిలో మొదటి 2 ఆశ్రయపురముల గురించి ఈరోజు నేను మీకు చెప్తాను. మొట్టమొదటి ఆశ్రయపురం ఏంటంట? కేదేషు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కేదేషు అన్న మాటకు అర్థం ఏంటంటే పరిశుద్ధత. దీనికి అర్థం ఏంటంటే పరిశుద్ధత. ఆనాడు దేవుడు కేదేషును ఆశ్రయపురముగా ఏర్పరిచాడు. ఈనాడు దేవుడే పరిశుద్ధుడిగా మన మధ్యలో ఆశ్రయపురముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, దేవుడు నీకు పరిశుద్ధ స్థలముగా ఉండినప్పుడు నీవు దేవునికి ఎట్లా ఉండాలంట? పరిశుద్ధముగా జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు ఆయన పరిశుద్ధతలోకి రావాలి అంటే, ఆయన స్వారూప్యంలోకి నీవు మార్చబడాలి అంటే, నీవు క్రీస్తు వలె నీ స్వభావం మార్చబడాలి అంటే, ఆయన ఆశ్రయ స్థానంలోకి నీవు రావాలంటే మొట్టమొదటిగా పరిశుద్ధత నీలో ఖచ్చితంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధతయే అన్నిటికీ మూలము అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఈ లోకంలో ఈ భూ ప్రపంచంలో అనేకమైన గొప్పవారు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, దేవుళ్ళని పేరు పెట్టబడిన వారు ఉన్నారు. కానీ ఇదిగో నేను పరిశుద్ధుడును, నా వలె మీరు పరిశుద్ధులై ఉండండి అని చెప్పగలిగిన వాడు మనం ఆరాధిస్తున్న దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను పరిశుద్ధుడు అని చెప్పుకున్న వాళ్ళు ఈ లోకంలో ఎవరు లేరండి. కేవలము మనం ఆరాధిస్తున్న దేవుడు మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఆశ్రయపురములోకి నీవు రావాలి అంటే నీవు పరిశుద్ధత కలిగి నీవు జీవించాలి. దేవుడు నీలోనికి రావాలి అనంటే, దేవుడు నీలో నివాసం చేయాలి అనంటే, ఆయన నీకు ఆశ్రయముగా ఉండాలి అనంటే పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమని మొట్టమొదటిగా కేదేషును దేవుడు ఆశ్రయపురముగా ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన జీవితాన్ని మనం చూస్తే ఆయన జన్మించడం పరిశుద్ధుడిగా జన్మించాడు. ఈ లోకంలో సంచారం చేస్తున్నంతసేపు పరిశుద్ధుడిగా మన మధ్యలో సంచారం చేశాడు. ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత సజీవుడిగా పరిశుద్ధాత్మ దేవుడిగా ఈ రోజు మన మధ్యలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పనా, పరిశుద్ధత లేకపోతే పరిశుద్ధాత్మక స్థలంలో చోటు ఉండదు. నువ్వు మోకరించిన ప్రతిసారి దేవా దిగిరావా, యేసయ్య రావా, యేసయ్య నన్ను అభిషేకించవా, నీ ఆత్మతో నన్ను నింపవా, నీ శక్తితో నన్ను నింపవా అని ఆరాధిస్తే సరిపోదు. కానీ ఎప్పుడైతే నీవు నీ హృదయము పరిశుద్ధముగా దేవునికి ఆశ్రయ స్థానముగా నీవు ఉంటావో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. అక్కడ ఆత్మ కార్యములు జరిగించబడతాయి. అక్కడ దేవుని ఆత్మ సంచారము జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, మొట్టమొదటి ఆశ్రయపురం ఏంటంట? కేదేషు అనగా అర్థము పరిశుద్ధత. దానికి సాదృశ్యంగా ఈనాటి దినములలో ఆయన ఆశ్రయపురములోనికి నీవు చేర్చబడాలి అంటే, ఆయన కౌగిలోనికి నీవు రావాలి అనంటే నీవు పరిశుద్ధంగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకానికి రాకముందు, ఆయన రక్తాన్ని చిందించక ముందు, అంతకు ముందు పరిస్థితులు ఎట్లా ఉండే తెలుసా? కంటికి పన్ను. అప్పుడు పాపము జరిగిన వెంటనే శిక్ష అమలైపోయేది. అలాంటి పరిస్థితుల్లో ఒక విషయాన్ని మీకు తెలియపరుస్తాను, జాగ్రత్తగా వినండి. కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. దావీదు మరణించే ముందు తన కుమారుడైన సొలొమోనుని పిలిచాడు. పిలిచి ఇదిగో సొలొమోనా అని చెప్పి తనకి ఆ దావీదు కొన్ని మాటలు, కొన్ని విషయములు, నీవు పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుడిని సేవించినట్లయితే నాతో ఉన్న దేవుడు నీతో కూడా ఖచ్చితంగా ఉంటాడయ్యా అని చెప్పి రాజ పరివార విషయంలో కొన్ని సూచనలు సొలొమోనుకి చెప్పాడు. ఏమిటయ్యా అంటే, ఇదిగో సొలొమోను నా కుమారుడా, 3 వ్యక్తులు నేను నీకు చెప్తాను. ఎవరయ్యా అంటే అదోనియా, షిమ్మి, యోవాబు. ఈ 3 వ్యక్తుల గురించి ఒకసారి ఆలోచన చేయి. ఎందుకు నాన్నగారు అని అంటే,
అంటే షిమ్మి అనేక సార్లు దావీదును ఒక ప్రాంతానికి వెళ్తా ఉన్నప్పుడు చీపోర కుక్క అని దూషించినప్పుడు దావీదేమన్నాడు, ఇదిగో దేవుడే సెలవిచ్చినప్పుడు నేను ఏం మాట్లాడాలని చెప్పి మౌనంగా వెళ్ళిపోతారండి. ఆయా పరిస్థితులు జరిగిన తర్వాత ఈ ముగ్గురు ఈ రాజ్యంలో ఉండటానికంత మంచిది కాదు, కాబట్టి నేను మరణించిన తర్వాత, నేను బ్రతుకున్నప్పుడు కాదు, నేను మరణించిన తర్వాత ఆ ముగ్గురు సంగతిని నీకు నేను అప్పగిస్తున్నానని చెప్పినప్పుడు వారిలో యోవాబు ఒకసారి ఆలోచిస్తే ఈయన ఎవరయ్యా అంటే ఒక సైన్యాధిపతి. ఎవరండి? దావీదుకి చాలా నమ్మకస్తుడైనటువంటి ఈ వ్యక్తిని ఎందుకు మరణపు గుంపులో దావీదును పెట్టాను అనంటే నిరపరాధులైనటువంటి వారిని, తనకంటే నీతిమంతులైన వారిని ఇద్దరినంట యోవాబు దావీదుకు తెలియకుండా హతమార్చాడు. అందును బట్టి దావీదు ఏం చేశాడంటే యోవాబు పేరును కూడా అక్కడ యాడ్ చేయడం జరిగింది. ఆ పరిస్థితులు జరిగిన తర్వాత దావీదు మరణించాడు. ఒక రోజు ఆజ్ఞ విడుదలైంది, ఏమని? యోవాబుని చంపమని. ఎప్పుడైతే ఆజ్ఞ విడుదలైందో ఈ యొక్క యోవాబు పరిగెత్తుకుంటూ వెళ్ళి దేవుని బలిపీఠం పట్టుకొని అక్కడ మోకరించి అడగడం ప్రారంభించాడు. అక్కడ ఉన్నాడు అనమాట. అక్కడికి బెనాయా అనే ఒక వ్యక్తి సైన్యాన్ని పంపించి, ఇదిగో బెనాయా, యోవాబుని నీవు చంపు అన్నప్పుడు అక్కడ ఎక్కడున్నాడు? దేవుని బలిపీఠం మీద ఉన్నాడు. వెంటనే ఈ వ్యక్తి రాజకీయ ఆయన బలిపీఠం దగ్గర ఉన్నాడు, రమ్మంటే రావట్లేదు, చస్తే నేను ఇక్కడే చేస్తాను అంటున్నాడు అని అంటే సొలొమోను అన్నాడు, ఇదిగో ఆ నిరపరాధుల రక్తము ప్రాయశ్చిత్తంగా, అతడు చేసిన పాపమును తనే ప్రాయశ్చిత్తంగా ఉన్నాడు కాబట్టి ఆ స్థలంలో నేను అక్కడ అతన్ని చంపు అన్నప్పుడు ఆ బలిపీఠం ఎదురుగుండగానే బెనాయా అనేటువంటి ఒక సైనికుడు ఆ యోవాబును చంపడం జరిగింది. ఎందుకు మాట చెప్తున్నారంటే ఆ దినాల్లో ఎలా ఉండేదని చెప్పాను, కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చెయ్యి, అలాగా శిక్ష వెంటనే అమలైపోయేది. ఆశ్రయపురంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా శిక్ష అమలు చేసేవారు. ఒకవేళ ఆశ్రయపురంలోకి రాకపోతే ఇతడు చంపిన వారు ఖచ్చితంగా ఇతన్ని చంపడే వాళ్ళు, మళ్ళీ వారు మంత్రులుగా మార్చబడతారని చెప్పి దేవుడు ఆశ్రయపురములను ఏర్పాటు చేశాడు. కానీ ఎప్పుడైతే దేవుడు దిగి వచ్చాడో, మన కొరకు రక్తాన్ని కార్చాడో, మనకు ఆయన ఆశ్రయ స్థానముగా మారాడో, జరిగిన పరిస్థితులు ఏంటో తెలుసా? ఇంకొక విషయాన్ని చెప్తారు. ఒకరోజు యేసు ప్రభు దగ్గరికి పాపం చేసిన స్త్రీని తీసుకొచ్చారు. అయ్యా, మోషే ధర్మశాస్త్రం ప్రకారం మనమేమో రాళ్ళతో కొట్టి చంపాలి, ఈ తీర్పు ఏంటి అని అడిగినప్పుడు దేవుడు అన్నాడు కదా, మీలో ఏ పాపం లేని వాడు మొట్టమొదటి ఆమె మీద రాయి వేయండి అన్నప్పుడు అక్కడ ఎవ్వరు కూడా నీతిమంతులు లేకపోవడం చేత అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అప్పుడు దేవుడు వచ్చాడు, అమ్మా నేను కూడా నిన్ను క్షమిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆశ్రయపురమునకు ఇప్పుడు మనకున్న ఆశ్రయములకు వ్యత్యాసం ఏంటో తెలుసా? నీవు దేవుని ఆశ్రయపురములోనికి ఎప్పుడైతే వస్తావో నీకు అక్కడ క్షమాపణ దొరుకుతుంది. ఎప్పుడైతే ఆశ్రయపురంలోకి వస్తావో నీకు అక్కడ ఆదరణ దొరుకుతుంది. ఎప్పుడైతే ఆశ్రయపురంలోనికి వస్తావో నీ పాపమును క్షమించి మరలా నూతన జీవములోనికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయనే నీ కొరకు ఆశ్రయపురంగా నీకు వచ్చాడు. ఆయనే నీ కొరకు తన రక్తాన్ని కార్చాడు. ఆయనే నీ కొరకు సిలువలో బలియాగమయ్యి నీకు క్షమాపణను, నీకు మరలా నూతన జీవమును, కృపను దేవుడు నీకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను అంటున్నాను, ఈరోజు నీవు ఆయన ఆశ్రయపురంలోనికి రావాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆ స్త్రీని చూసి దేవుడు ఏమన్నాడంట? అమ్మా, ఎవరు నిన్ను, ఆయన పిలుపులో కూడా పరిశుద్ధత ఉందంటండి. ఎలా, ఏ దేనిలో ఉంది? ఆయన పిలుపులో కూడా. అందుకే చదవండి పరిశుద్ధ గ్రంథంలో 2 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చూడండి. 2 తిమోతికి రాసిన పత్రిక. మన క్రియలను కాక మన స్వకీయ సంకల్పమును బట్టియు అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడిన దీవెనైన మన కృపను బట్టియు మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పిలుపులో కూడా పరిశుద్ధత ఉంది. ఎప్పుడైతే అమ్మాను పిలిచాడో
ఆమె జీవితాన్ని దేవుని కొరకు మార్చుకుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతి పరిశుద్ధమైన పిలుపుతో దేవుడిని నేను పిలుస్తా ఉంటే, ఓ సంగమా ఈరోజు నువ్వు ఎక్కడున్నావు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుడు నేను పిలుస్తా ఉన్నాడు. పాపంలో ఉన్నావేమో, దేవుడు నేను పిలుస్తా ఉన్నాడు. దేవునికి దూరంగా బ్రతుకుతున్నావేమో, దేవుడు నేను పిలుస్తున్నాడు. వ్యతిరేకమైన ఆలోచన కలిగి జీవిస్తున్నావేమో, ఒకవేళ అనేక తలంపులు ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉన్నావేమో, దేవుడు ఈరోజు తన పరిశుద్ధమైన పిలుపుతో పిలుస్తున్నాడు. ఆయన పేరు పెట్టి నేను పిలుస్తున్నాడు. ఈరోజు నువ్వు ఎక్కడున్నావు? ఒకసారి ఆలోచన చేయండి. ఆదాము అంటాడు, ఇదిగో ఆదామా నువ్వెక్కడా అంటే, అయ్యా నిన్ను చూసే అంత ధైర్యం నాకు లేదు, నేను దాక్కున్నాను. నేను దాక్కోవాల్సిన అవసరం ఏంటి ఆదాము అంటే, నీవు చెప్పినది నేను మీరాను, నీవు మాటిచ్చగా నీ ఆజ్ఞను నేను అతిక్రమించానయ్యా, నిన్ను చూసే ధైర్యం నాకు లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రత్యక్షమగునప్పుడంట మనం సిగ్గుపడని వారి వలె ఆయనను ఎదుర్కోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఎలా ఎదుర్కోవాలంట? సిగ్గుపడని వారి వలె ఒక పరిశుద్ధ సహవాసం కలిగి, పరిశుద్ధమైన మాట కలిగి, పరిశుద్ధమైన చూపు కలిగి, పరిశుద్ధమైనటువంటి క్రియలు కలిగి ఈ రోజు నువ్వు ఆయన్ని ఎదుర్కొనగలిగినట్లయితే ఆయన నిన్ను తన బహుమానములతో నిన్ను ఎదుర్కొనును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనందరి దేవుడు పరిశుద్ధులుగా మార్చును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు ఆయన పిలుస్తున్నప్పుడు నువ్వు ఎక్కడ ఉంటున్నావు ఒకసారి ఆలోచన చేయి. ఆయన మాట వినబడినప్పుడు నీ ఆలోచన ఎక్కడ ఉంటుందో ఆలోచన చేయి. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఎవరైతే ఆయన మాటకు లోబడతారో వారిని దేవుడు హెచ్చిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన మాటకు లోబడిన వారిని, ఆయన పిలుపుకు లోబడిన వారిని, ఆయన ఆశ్రయపురములోనికి వచ్చిన వారిని క్షమించి ఆదరించి ప్రతి విషయముల నుంచి విడిపించి మరలా నూతన జీవమును దేవుడు వారికి ఇవ్వగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుడు అంటాడు, నా ఎద్దుకు వచ్చిన వారిని ఎవ్వరిని నేను త్రోసివేసే దేవుడను కాను. నువ్వు ఏ స్థితిలో వచ్చినప్పటికీ, నువ్వు ఏ పరిస్థితిలో ఆయన ఎద్దుకు వచ్చిన పాపాత్మురాలైన స్త్రీ వచ్చి ఆయన పాదములు పట్టుకొని కన్నీటితో కడుగుతూ ఆయన పాదములు ముద్దాడుతూ తన తల వెంట్రుకలు తుడుస్తూ ఉంటే చుట్టుపక్కల ఉన్న వారందరూ అనుకున్నారు, ఈయనేంటి ఈమెను ముట్టుకోలేవటం ఏంటి, అసలు ఆమె ఎవరు తెలుసా, ఈయనేంటి ఇలా చేస్తున్నాడు, నిజముగా ఇతడు యేసు ప్రభువేనా, నిజముగా ఇతడు దేవుని కుమారుడేనా అని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అనుకుంటా ఉంటే దేవుడు ఆమె జీవితాన్ని చూడలేదు, ఆమె పాప అనుభవాలు చూడలేదు, కానీ అప్పుడు తనలో ఉన్న పశ్చాత్తాపాన్ని దేవుడు చూశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆమె నా ప్రార్థన చేసిందా, ప్రభువా నన్ను క్షమించు అని అడిగిందా, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో అని అడిగిందా, కేవలం కన్నీరు కార్చిందంటండి. ఆ కన్నీటితో తన పాదములు కడిగింది, తన తల వెంట్రుకలు తుడిచింది. దేవుడు అంటున్నాడు, అమ్మా నీవు నన్ను విస్తారముగా ప్రేమించావు కాబట్టి నీ విస్తారమైన పాపములు క్షమించబడినాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీ పశ్చాత్తాప హృదయమును ఆయన చూస్తాడు. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు విరిగి నలిగి హృదయంతో ఎప్పుడైతే మోకరిస్తామో ఆయన నిన్ను దాటిపోయి వెళ్ళిపోయే దేవుడు కాదు. నీ హృదయమును విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయే దేవుడు కాదు. నీ కన్నీరుకి చూసి వదిలేసి వెళ్ళిపోయే దేవుడు కాదు. ఆయన విరిగి నలిగిన హృదయమును అలక్ష్యము చేయవాడు కాదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే సుందర్ అంటాడు కదయ్యా, తండ్రి అని పిలిచడం కూడా నాకు యోగ్యత లేదు. అతని పశ్చాత్తాపమును దేవుడు చూచాడు. అంతకుముందు అతడు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, అతని జీవితం ఎలా ఉన్నప్పటికీ, అతడు ఆశ్రయపురమునకు ఎప్పుడైతే వచ్చాడో అతనిలో ఒక పశ్చాత్తాపం దేవుడికి ఎప్పుడైతే కనబడిందో, విరిగి నలిగిన హృదయం అతనికి ఎప్పుడైతే కనబడిందో దేవుడు అంటాడు, అతని కంటే ఇతడు నీతిమంతుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఎంత పాటలు పాడే కృప ఉండొచ్చు, ఎంత వాక్యము చెప్పే కృప ఉండొచ్చు, ఎంత పరిచయం చేసే అనుభవం ఉండొచ్చు, దేవునికి దానాలుగా ఇచ్చే స్థితి ఉండొచ్చేమో, కానీ పరిశుద్ధత నీలో లేకపోతే దేవుని ఆత్మను, దేవుని కృపను నీవు పొందుకోలేవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నా మీద అంటాడయ్యా, ఈరోజు నన్ను పరిశుద్ధపరచు, నీ ముఖమును నాకు చాటేయొద్దు, నీ ప్రత్యక్షతను నాకు దూరం చేయదు, నేను పాపం చేశాను, నన్ను పరిశుద్ధపరచు, నీ ముఖ కాంతి నా పైన ప్రకాశింపజేయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంతోషంగా చెప్తాం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనల్ని పరిశుద్ధులుగా మార్చును గాక. ఆయన ముఖ కాంతి ఈ రోజు మన పైన ప్రకాశింపజేయును గాక. ఆయన కృపతో ఈ రోజు మనం నింపబడదుము
ఎందుకంటే నీలో పరిశుద్ధత చాలా ప్రాముఖ్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు పరిశుద్ధత అంటే ఎట్లా ఉండాలి తెలుసా? ఒక మాట చెప్తా, ఉదాహరణ, పలానా ప్రదేశానికి వెళ్ళటం నీకు చాలా ఇష్టం, కానీ నువ్వు అక్కడికి వెళ్ళకూడదు. ఎందుకు తెలుసా? అది నువ్వు వెళ్ళాల్సిన స్థలము కాదు. పలానా ఒక పని చేయడం నీకు చాలా ఇష్టం, దేవునికి వ్యతిరేకమైన పని, కానీ నేను ఆ పని చేయను, ఎందుకంటే అది దేవుని చిత్తము కాదు. పలానా గుంపులో, పలానా సహవాసంలో, ఆ సాంగత్యంలో కూర్చోవాలనిపించింది, కానీ నీ హృదయం నేను గర్తించినప్పుడు లేదు, ఆ సహవాసం నాకు వద్దు, ఆ మాటలో నా మాట కలపటం నాకు ఇష్టం లేదు. పలానా ఒక వ్యక్తిని చూసినప్పుడు కానీ, ఒక ఆకర్షణీయమైన మనసుకి కలిగినప్పుడు, అమ్మో ఇది దేవుని చిత్తము కాదు, నాకు కుటుంబం ఉంది, నాకు భవిష్యత్తు ఉంది, ఈ కాలంలో నేను నన్ను కాపాడుకోవాలి అని దేవుని చిత్తానికి ఎప్పుడైతే తలవంచుతావో అది చాలా శ్రేష్టమైన అనుభవంగా దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ మనసులో జరుగుతున్న పోరాటంలో నీ ఇష్టానికి తలవంచుతున్నావా, దేవుని చిత్తానికి తలవంచుతున్నావా? ఈరోజు ఒకసారి ఆలోచన చేయి. ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు సాతాను అనేకమైన వాటిని మన ముందు పెట్టాడంట. ఏమండి, అవ్వ దగ్గరికి సాతాను వచ్చినప్పుడు అవ్వ అయితే తనకి ఇష్టాన్ని ఒప్పుకుంది. యేసయ్య దగ్గరికి పాపం వచ్చినప్పుడు యేసయ్య దేవుని చిత్తానికి తలవంచాడంట. దావీదు దగ్గరికి పాపం వచ్చినప్పుడు తన ఇష్టానికి ఒప్పుకున్నాడు. కాబట్టి సింహాసనం మీద ఉండాల్సిన వాడు అరణ్యంలో ఉంటే చెప్పులు లేకుండా తిరగాల్సిన పరిస్థితి దావీదుకి వచ్చింది. కన్న కొడుకి కనవలసిన పరిస్థితి దావీదుకి ఎందుకు వచ్చిందంటే తన ఇష్టానికి తలవంచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దానియేలు యొక్క అపవిత్రమైన వాటిని వచ్చినప్పుడు వాటిని ముట్టక నిషేధించాడు. కాబట్టి అతని ముఖం ఏమైందంట? ప్రకాశింపచేయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మరి నీ స్థితి ఏంటి ఒకసారి ఆలోచన చేయి. అందుకే మొదటి తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు అంటాడు, మొదటి తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం, అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో అందరిలాగా నువ్వు బ్రతకూడదని దేవుడు చెప్తున్నాడు. ఈ లోకంలో అందరిలాగా నీ ఆలోచన ఉండకూడదు. ఈ లోకంలో అందరి మాట వల్లే నీ మాట ఉండకూడదు. ఈ లోకంలో అందరి తలుపుల వల్లే, అందరి ప్రవర్తన వల్లే నీవు ఉండకూడదు. ఎందుకు తెలుసా? ఆయన నిన్ను పరిశుద్ధపరిచి ఉన్నాడు. ఆయన తన ఆశ్రయ స్థానంలోనికి నిన్ను చేర్చుకొని ఉన్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, మీ పరిశుద్ధత ఎలా కాపాడుకోవాలో ఎరిగి ఉండటే దేవుని చిత్తము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ ఇష్టమా దేవుని చిత్తమా? దేవుని చిత్తమే. నీ ఇష్టమా దేవుని చిత్తమా? దేవుని చిత్తమే. నీ ఇష్టమా దేవుని చిత్తమా? దేవుని చిత్తమే. దేవుడి రోజు మనల్ని దీవించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 మనకి ఇష్టమైనవి ఎన్ని చేసినా దేవుని చిత్తము చేయవాడు నిరంతరం నిలుచుంటాడు. అది కుటుంబమైనా, నీ జీవితమైనా, ఆ కుటుంబ వ్యవస్థ అయినా, లేకపోతే అది వ్యాపారమైన, ఏది అయినప్పటికీ దేవుని చిత్తం అదైతే అది నిరంతరము నిలుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే దేవుని చిత్తంలోకి నిరంతరం నడిపించబడును గాక. మీ పరిశుద్ధతను మీరు కాపాడుకునే ఘట్టము మీకు ఎరిగే కృప మీకు కలుగును గాక. సాతాను ఆటంకం నుంచి దేవుడి రోజు మిమ్మల్ని విడిపించును గాక. మీ ఆలోచనకు దేవుడే మీకు కావాలి ఉండును గాక. ఆయన మీకు మంచి ప్రవర్తనను అనుగ్రహించును గాక, మంచి నడతను అనుగ్రహించును గాక, పరిశుద్ధుల గుంపులో మిమ్మల్ని దేవుడు చేర్చును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధుడిగా ఉంటావో ఆయన ఆశ్రయ స్థానంలో నీవు, ఆయన నీకు ఆశ్రయపురముగా నీకు ఉంటాడు. ఎందుకు పరిశుద్ధత కలిగి ఉండాలంటే ఆ పరిశుద్ధత నీ జీవితమును ఆశీర్వాదకరంగా మారుస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఆ పరిశుద్ధతలోకి నీవు వస్తే నీవు క్షమించబడతావు, నీవు ఆదరించబడతావు, నీలో మరల నూతన కార్యములు, నూతన జీవము, నూతన అభిషేకమును నీవు పొందుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మధ్య కాలంలో గడిచినటువంటి సంవత్సరంలో ఇద్దరు భార్యాభర్తలు దైవజనుల దగ్గరికి వచ్చారండి. వచ్చినప్పుడు ఆ కుమార్తె ఏడుస్తుంది, కన్నీరు కానుస్తుంది.
నాకు నా భర్తకి వివాహమై 20 సంవత్సరాలయ్యా. ఈ 20 సంవత్సరంలో నా భర్త ఏనాడు ఒక అబద్ధం ఆడినట్లు కానీ, ఏనాడు లేకపోతే వేరే విధములైనటువంటి తలంపులు నా భర్తతో నేను చూడలేదు. వేరే మాట కానీ, వేరే ఆ తలంపులు కానీ పక్క దాని తొక్కడం నా భర్తకి తెలీదు. అలాంటిది ఈ 20 సంవత్సరాల తర్వాత నా భర్త ఒక పాపంలో పడిపోయాడు. నా భర్త అపవాది చేతిలో చిక్కబడ్డాడు. నాకేం చేయాలో అర్థం కావట్లేదయ్యా, నేను చనిపోతున్నాను అని ఆ స్త్రీ, ఆ కుమార్తె దైవజనుడికి ఫోన్ చేసి బాగా ఏడుస్తుంది. అయ్యా ఇక నా పని అయిపోయింది. ఒకవేళ నా భర్త ఫస్ట్ నుంచి అనే మార్గంలో ఉంటే ఈయన అంతే అని వదిలేసేదాన్ని. కానీ ఈ 20 సంవత్సరాల తర్వాత అన్యోన్యంగా సాగుతున్న మా జీవితంలో, అన్యంగా సమాధానంగా సంతోషంగా జరుగుతున్న మా కుటుంబంలో అనుకోని సాతాను ఆటంకం ఒకటి నా భర్త జీవితంలోకి వచ్చింది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు, నేను చనిపోతాను అని అన్నప్పుడు దేవించండి, మీరిద్దరు బయలుదేరి మందిరానికి రండి అని చెప్పినప్పుడు వారిద్దరిని కూర్చోబెట్టి దేవుని మాటలు చెప్పి ఆ భర్తతో అడిగినప్పుడు వెంటనే ఆయన అన్నాడు, అయ్యా నేను కావాలనేది చేయలేదని. వెంటనే ఆ భర్త మోకరించి దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అనేవాడు ఉంటే ఈ రోజు నాకు ఈ స్థితి ఎందుకు వచ్చింది? ఏమండి, దేవుడు అనేవాడు ఉంటే నా భర్త ఇట్లా వేరే మార్గంలోకి వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు దేవుడు అనుమతించాడు అన్నప్పుడు నేను అన్నానమ్మా, దేవుడు నీతో ఉన్నాడు కాబట్టే ఈ స్థితి అనేక విషయాలకు దారి తీయకుండా, నీ కుటుంబాన్ని నాశనం చేయకుండా ముందుగానే నీకు బయలుపరిచి ఆ పరిస్థితి నుంచి దేవుడు నీ కుటుంబాన్ని విడిపించాడు. సన్నివేశాలు కుటుంబాల్లో ఏర్పడి ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోయిన కుటుంబాలు ఈరోజు మనం చూడలేదా? ఎన్నో జీవితాన్ని నాశనమైపోయినట్టు మనం ఈరోజు చూడట్లేదా? ఆ పరిస్థితి నీ కుటుంబానికి రాకుండా దేవుడు ముందుగానే నీకు బయలుపరిచి వాటి నుంచి నీ భర్తను విడిపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నేను అంతా ఉన్నాను. కొన్నిసార్లు సాతాను మన కుటుంబాన్ని, మన జీవితాన్ని నాశనం చేయాలని, మన ఆత్మీయ జీవితాన్ని నాశనం చేయాలని ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్న ఈ దినాల్లో నీవు నీ గతమును కాపాడుకునే విషయంలో ఎదిగి ఉండాలి, జాగరూకుడై ఉండాలి, మెలకువ కలిగి నువ్వు జీవించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుడు అంటాడు, శోధనలో ప్రవేశింపకుండానట్లు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అన్ని విషయంలో మీరు మెలకువ కలిగి ఎప్పుడైతే ఉంటారో ఆ శోధకుడు కానీ, ఏ అపాయము కానీ, ఏ సాధను, ఆ తలంపులు కానీ నీ జీవితంలో పని చేయవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మీ కుటుంబాలు అట్లాంటి పరిస్థితులు ఉన్నాయా? ఇప్పుడే దేవుడు దాన్ని అంతము చేయను గాక. ఇప్పుడే ఆ పరిస్థితి నుంచి దేవుడు విడిపించను గాక. ఆయన సమాధానము మీ కుటుంబంలో దేవుడు ఉండును గాక. ఆ పరిశుద్ధత మీ కుటుంబంలోని వచ్చును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనమందరము పరిశుద్ధులుగా మార్చబడదుము గాక. తీర్మానం చేసుకో, నీ హృదయంలో ఒక తీర్మానం చేసుకో, నీ జీవితంలో ఒక తీర్మానం చేసుకో. పరిశుద్ధత అంటే పాపము చేస్తేనే అది పాపం నేను చెప్పట్లేదు, కానీ దేవునికి విరుద్ధమైనది ఏది నీ జీవితంలో ఉన్నా అది పాపమే. అది మాట అయినా కావచ్చు, తలంపైన కావచ్చు, నువ్వు చేస్తున్న క్రియనే కావచ్చు, అది ఏదైనప్పటికీ దేవునికి విరుద్ధమైనది ఏది నీ జీవితంలో ఉండటానికి వీలు లేదు. ఒకవేళ ఉన్నట్లయితే ఈ రోజు దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టు. పరిశుద్ధతతో దేవుడు నింపుతున్నాడు. ఆయన నిన్ను ఈ రోజు పరిశుద్ధ పరుస్తూ ఉండగా ఆయన ఆత్మ ఈ రోజు నీ పైన దిగును గాక. దేవుని ఆత్మతో మీరు నింపబడును గాక. మంచిది. రెండవ ఆశ్రయపురం పేరేంటండి? ఏమిటండి? మొట్టమొదటి ఆశ్రయపురం పేరేంటి అనగా పరిశుద్ధత. ఈనాటి దినాల్లో దేవుడే మనకి పరిశుద్ధమైన ఆశ్రయపురముగా ఉన్నాడు. ఆ పరిశుద్ధమైన ఆశ్రయపురంలోకి నీవు రావాలంటే నీవు పరిశుద్ధపరచబడినప్పుడు, ఆశ్రయపురంలోకి వచ్చినప్పుడు దేవుడు నేను అక్కడ ఆదరిస్తాడు, నీకు క్షమాపణ ఇస్తాడు, ఆయన ప్రేమతో నీ జీవితాన్ని మరలా కడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కృప మీకు అందరికీ కలుగును గాక. రెండవ ఆశ్రయపురము పేరేంటండి? షెకెము. ఈ షెకెము అనగా అర్థం ఏంటంటే భుజము. ఏమిటంటే అర్థము? ఈ షెకెం అంట ఎక్కడ ఉంటుందంటే రెండు పర్వతాలకు మధ్యలో ఈ షెకెం అనే గ్రామం ఆశ్రయపురము ఉంటుంది. ఈ ఆశ్రయపురము చూడడానికి ఎట్లా ఉంటుందంటే మనిషి భుజము లాగా ఆశ్రయపురం
పురం ఉంటుందంట. అనగా అందుకే షెకెము అనగా అర్థం ఏంటది? భుజము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈనాటి దినాల్లో క్రీస్తే నీ భారమును భరించగలిగిన భుజముగా ఆయన ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నీ భారమును భరించి నీ భారమును మోసి నీ మీద పెట్టబడిన భారమును తీర్చగల భుజముగా ఈ రోజు నీకు ఆశ్రయముగా ఉండునుగాక. అందుకే యెషయా 46వ అధ్యాయము 1-4 వచనాలు ఒకసారి చూడండి. వేలు కూలుచున్నది, నెబో కృంగుచున్నది, వాటి ప్రతిమలు జంతువుల మీదను పశువుల మీదను మోయబడుచున్నవి. మీ మోతలు సొమ్మసిల్లు పశువులకు భారముగానున్నవి. అవి కృంగుచు కూలుచు నుండి ఆ బరువులను విడిపించుకోలేక తామే చెరలోనికి పోయి ఉన్నవి. యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారులారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, తల్లివడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకున్న వారులారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. తల వెంట్రుకలు నెరిగి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడను నేనే. నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా చెప్తాం. హల్లెలూయా. ఆశ్రయపురం ఏంటంట? షెకెము అనగా దాని అర్థము భుజము. ఈనాటి దినాల్లో అది క్రీస్తుకు ఎలా సూచనగా ఉంది అంటే ఆయనే మనకి మన భారమును మోయగలిగినటువంటి భుజముగా ఈ రోజు మన మధ్యలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ వాక్యం ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే వారి భారము భరించలేని పరిస్థితిలో ఉండగాక వారు కృంగిపోతూ కూలిపోతూ ఆ భారము భరించలేక వారే తమకు తాము చెరకు వారిని అప్పగించుకుంటున్నారంట. ఏం చేస్తున్నారు? వారే తమకు తాము ఆ చెరకు వారిని అప్పగించుకుంటున్న పరిస్థితిలో దేవుడు అంటున్నాడు, ఇదిగో నా సంతానమా, నేను చేసిన నా ప్రజలారా మీరు ఆలకించండి. మిమ్మల్ని ఎత్తుకొని వాడను నేనే, మీ పాదములు భరించిన వాడను నేనే, మిమ్మల్ని మోయగలిగిన వాడను. ఎంతసేపు ఎత్తుకొని కొద్దిసేపు ఎత్తుకుని నేను చైనాకు వచ్చి దిగరా బాబు ఎంత బరువు ఉన్నామేంట్రా అని అంటారు. కానీ దేవుడు అంటున్నాడు, నీ ముదిమి వచ్చేంత వరకు కూడా నేను ఎత్తుకొని లాలించేవాడును నేనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 ఈ రోజు ఆయన ఆశ్రయంలోనికి నువ్వు వచ్చినట్లయితే నీకున్న ప్రతి భారం నుంచి దేవుడు ఈ రోజు విడిపించును గాక. నేను విడిపించును గాక. ఆయన నిన్ను విడిపించును గాక. అది ఏ భారమైనప్పటికీ, అప్పుల భారమైనా, పాప భారమైనా, శ్రమ అయినప్పటికీ, అది ఏ భారమైనా, అనారోగ్య భారమైనప్పటికీ ఈ రోజు నా దేవుడు నిన్ను విడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందుకే ప్రయాసపడి భారం వస్తున్న నా బిడ్డలారా రండి. ఎవరైనా మన బాధను భరించే వాళ్ళు ఉంటారా? మన బాధను పంచుకునే వాళ్ళు ఉంటారా? నిన్ను కన్న నీ తల్లిదండ్రులు అయినప్పటికీ, నీ కడుపులు పెట్టిన నీ పిల్లలైనా, నువ్వు ప్రాణంగా ప్రేమించే నీ భర్త నీ భార్య అయినప్పటికీ మన బాధను భరించే వాళ్ళు ఎవరు? ఊరుకోమ్మ తగ్గిద్దని మాటలు చెప్పేవారు అందరూ ఉంటారు. కానీ నీ బాధను భరించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కేవలం యేసయ్య మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నీ బాధను భరిస్తున్నాడు. నువ్వు చేయాల్సిన విషయం ఏంటో తెలుసా? నీ భారం ఆయన పాదాల చెంత పెట్టు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఏ భారంతో ఇక్కడికి వచ్చావు? దేవుని సన్నిధిలో బిడ్డల్లో ఏది మోసుకుంటూ ఈరోజు వచ్చావు? ఏ మాట కొరకు ఆశ కలిగి వచ్చావు? దేని కొరకు, ఏ ప్రత్యక్షత కొరకు వచ్చావు? ఇలా నా భుజంలో సమాధం లేక గుండెంతా భారముగా ఉంది. అప్పుల సమస్యలు తట్టుకోలేని నా హృదయము భారముతో ఉంది. కుటుంబంలో అనేకమైన పరిస్థితుల్లో అనారోగ్యంలో నేను వేదన పడుతున్నాను. బిడ్డల భవిష్యత్తు ఏంటో అర్థం కాక నేను వేదన పడుతున్నాను. నా జీవితంలో అనేకమైన కార్యములు జరగక నేను వేదనతో భారంతో ఈరోజు వచ్చాను ప్రభా అని ఈరోజు కన్నీటితో వచ్చావు కదా. ఆయన ఈరోజు నీకు ఒక భుజముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన భుజము పైన నువ్వు ఆనుకొని నీ పాదమును ఆయన పాదముల చెంత నువ్వు దించగలిగినట్లయితే నీకున్న ప్రతి కాలిని ఆయన విరగొట్టును గాక. ఆయన
గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీ భారమును భరించేవాడంట. ఎలా భరిస్తాడు? 3 మాటలు చెప్తారు దీనిలోనే. మొట్టమొదటిగా ఒక మంచి కాపరి వలె నీ భారాన్ని భరిస్తాడంట. చదవండి యెషయా గ్రంథం 40వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చూడండి. యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? గొర్రెల కాపరి వలె ఆయన తన మందన మేపును. తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకొని మోయును. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎలా భరిస్తాడంట మన బాబును? ఒక మంచి గొర్రెల కాపరిగా, ఒక మంచి కాపరిగా ఆయన మన బాబును భరిస్తాడు. అంతా నా వైపు చూడండి. గొర్రెల కాపరిని చేసే పనేంటి? ఆ గొర్రెలను మంచి పచ్చిక గల స్థలంలో వాటిని మేపి మరలా తిరిగి వచ్చేటప్పుడు అవి సరిగ్గా ఉన్నాయో లేదో, అన్ని ఉన్నాయో లేదో, దాని కడుపు నిండిందో లేదో ప్రతి సమయంలో వాటిని చూసుకుంటూ, చెదిరిపోయిన ప్రతిసారి మరలా వాటిని కూర్చుకుంటూ దగ్గర చేర్చుకుంటూ గాయమైతే గాయాన్ని పడుతూ అనేక విషయములుగా వాటికి కాపుదలుగా ఉండి కురుకగా నిద్రపోక నిత్యము వాటిని సంరక్షిస్తూ వాటిని చక్కగా భరించగలిగిన వాడే మంచి కాపరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నేను ఒక మంచి కాపరిగా మీ భారమును నేను మోస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయిందంటండి. 100 గొర్రెల్లో ఒక గొర్రె. ఆ వ్యక్తి అనుకోవచ్చు కదా, 100 గొర్రెలు ఉన్నాయి, 99 గొర్రెలు ఉన్నాయి, ఒక గొర్రె కోసం వెళ్ళకపోతే ఏమైంది అని అనుకుని ఉంటే ఆ గొర్రె రక్షించబడేది కాదు. కానీ ఈ కాపరి అట్లా అనుకోలేదంట. ఈ 100 గొర్రెలను పక్కన పెట్టి ఆ ఒక్క గొర్రె కోసం వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ కొరకు ఆయన దిగివచ్చి ఉన్నాడు. నీకు తప్పుపై ఉంటే ఆయన నేను సమకూర్చడానికి నీ కొరకు దిగివచ్చి ఉన్నాడు. నేను లేవనెత్తుటకు నీ కొరకు ఆయన ఎదురు చూస్తున్న తండ్రిగా ఆయన చేతులు చాచి నీ కొరకు ఉన్నాడు. ఆయన కౌగిల్లోకి ఈరోజు నేను రాగలిగినట్లయితే మంచి కాపరి ఆయన శ్రేష్ఠకరమైన ఆశీర్వాదంలో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. ఆమేన్. హల్లెలూయా. వెళ్ళినప్పుడంట ఆ గొర్రె ఎక్కడో తప్పిపోయి అడుగును ఎక్కడో అరుస్తూ ఉంది. లోయలో అది అనుకుంది కదా, అక్కడ ఎంత పచ్చగా ఉందో అక్కడ మంచి ఆహారం దొరుకుతుందేమో, అక్కడ మంచి పౌష్టికాహారం దొరుకుతుందేమో అని బయలుదేరి వెళ్ళింది. కానీ దాని వెనకాల ఉన్న గోతి గొర్రె పిల్లకు కనిపించలేదు. వెళ్ళింది, హఠాత్తుగా గోతిలో పడిపోయింది, అరుస్తుంది సహాయం కొరకు. ఈలోపు రాని వచ్చాడు కాపరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ గోతిలోనికి దిగి ఆ గొర్రెనంట తన భుజం పైన వేసుకొని సంతోషంగా తీసుకొచ్చారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మాకు ధైర్యముగా ఉన్నది, ఎంతో నెమ్మదిగా ఉన్నది. మాకు ధైర్యముగా ఉన్నది, ఎంతో నెమ్మదిగా ఉన్నది. మా కాపరివైనందున మాకు ధైర్యముగా ఉన్నది. మా ఇదే నాకు చివరి రోజు, భయంతో ఇక నేను సాగలేనేమో,
ఈ గోతుల నుంచి నేను బయటపడలేనేమో, ఈ శ్రమలో నుంచి నాకు విడుదల రానేమో, ఇక ఈ కష్టములో నుంచి నాకు ఇక మంచి రోజులు చూడలేనేమో అని అనుకుంటున్న పరిస్థితుల్లో మంచి కాపరి అంట ఆ పడిపోయిన గొర్రె కొరకు వెతుక్కుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, ఆ గొర్రె అనుకోవచ్చు, ఒకవేళ నా కాపరి నన్ను విడిచిపెట్టేస్తాడేమో, నేను తప్పిపోయాను కదా, నేను ఈ పాపంలో పడిపోయాను కదా, ఈ విషయంలో ఆయనకు దూరం అయిపోయాను కదా, నన్ను విడిచిపెట్టేస్తాడేమో అని గొర్రె అనుకుంది. కానీ ఆ కాపుడు అనుకుంటున్నాడు ఏంటో తెలుసా, అది నేను సంపాదించుకున్న గొర్రె. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది తప్పిపోయినప్పుడు సమకూర్చవలసిన బాధ్యత ఎవరిది? అంటున్నాడు, ఆయన మంచి కాపరిగా నీ భారమును భరించేవాడు ఈ రోజు నీతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నేను విడిచిపెట్టుటకు అన్యాయస్తుడు, నీ శ్రమను చూసి విడిచిపెట్టుటకు ఆయన అన్యాయస్తుడు కాదు. కొన్నిసార్లు దేవుని మాట, దేవుని ఆలోచన, దేవుని యొక్క వర్తమానం నీకు ఆలస్యం అవ్వచ్చేమో, దేవుని కార్యము నీ జీవితం ఆలస్యంగా అవ్వచ్చేమో, కానీ ఆ కార్యము ఖచ్చితంగా నీ జీవితంలో ఆయన చేస్తాడు. ఆయన నీ కొరకు దిగి వస్తాడు, నిన్ను లేవనెత్తుతాడు, నిన్ను తన భుజములపై ఎక్కించుకొని ఉన్నత స్థలంలో ఆయన నిన్ను నడిపించను గాక. నీకు చేసిన వాగ్దానం నీకు నెరవేర్చును గాక. ఆయన నిన్ను తన గమ్యములకు నిన్ను నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎలా మోస్తాడంట? మంచి కాపరిగా ఆయన మనల్ని మోస్తాడు. రెండవదిగా పక్షి రాజు వల్ల ఆయన మన భారమును భరిస్తాడంట. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదివి సహాయం చేయండి. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించెను. యెహోవా మాత్రము వారిని నడిపించెను. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా చదవాలో చెప్పనా? యెహోవా మాత్రమే వారిని నడిపించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పక్షిరాజు ఏం చేస్తుందంటే, తన పిల్లలు బయటికి వచ్చిన తర్వాత కొద్ది రోజుల వరకు ఆ పిల్లలకి ఏది కావాలన్నా పక్షిరాజు అంట ఆ పిల్లల్ని పోషిస్తూ వస్తుందంట. కొంతకాలం గడిచిన తర్వాత వాటికి కొంచెం రెక్కలు వచ్చిన తర్వాత, కొంచెం జ్ఞానము తెలిసిన తర్వాత, కొంచెం వయసు వచ్చిన తర్వాత ఈ పక్షిరాజు ఏం చేస్తుందంటే తన చేతులతో తానే ఆ గూడిని చెదరగొడుతుందంట. ఆ గూడి చెదరగొట్టినప్పుడు ఆ పక్షిరాజు కూడా చాలా ఎత్తులో ఉంటుందంటండి. చాలా ఎత్తైన ప్రదేశంలో ఈ పక్షిరాజు తన గూడును నిర్మించుకుంటుంది. అంత ఎత్తు నుంచి ఆ గూడు చెదరగొట్టినప్పుడు ఆ పిల్లలు అమాంతంలో పడిపోతున్నప్పుడు ఈ పక్షిరాజు ఆలోచన ఏంటి? ఎంతకాలం నేను పోషించాలి, ఎంతకాలం నేను తెచ్చిపెట్టాలి, తమ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళ రెక్కలు విప్పి ఎగరగలిగిన జ్ఞానం వాటికి రావాలి అనే ఆలోచనతో పక్షిరాజే తన తల్లే ఆ పిల్లల్ని పడవేసినప్పుడంట ఆ పిల్లలు అమాంతంగా కింద పడినప్పుడు మరలా అది ఎగిరి వచ్చి వాళ్ళు కింద పడకుండా మరలా మోసుకొని తీసుకువెళ్తుందంట. అలా చేస్తూ ఉన్నప్పుడు ఆ పక్షిరాజు పిల్లలు ఎప్పుడైతే కింద పడుతున్నాయో తాము కాపాడుకున్నటకు అప్పుడు రెక్కలు విప్పి చిన్నగా ఎగరటం ప్రారంభిస్తాయంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, పక్షిరాజు వలె నేను మీ భారమును భరిస్తాను. కొన్నిసార్లు మన గూడును ఆయనే చెదరగొట్టాలి. ఎందుకు తెలుసా? ఆ అనుభవాల నుంచి నువ్వు మరొక మెట్టు ఎక్కాలని, నువ్వు ఎదగాలని, నీ ఆత్మీయ జీవితంలో కావచ్చు, నీ శారీరకంగా కావచ్చు, ఆశీర్వాదకరమైన స్థితిలోకి నీవు వెళ్ళాలంటే నీవు కొన్నిసార్లు శ్రమలను, కష్టములను, నిందలను అనుభవించినప్పుడే ఆ ఆత్మీయ పాఠాల్లో నువ్వు ఎగరగలుగుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగని నిన్ను చెదరగొట్టి నిన్ను వదిలేసే దేవుడు నీవు పడిపోతున్న మన పరిస్థితులు మరలా నిన్ను ఆయన లేవనెత్తుతాడంటే ఎప్పటి వరకు ఇదంటే నీవు ఆయన అనుకున్న గమ్యములకు చేరేంత వరకు, నీపైన ఆయన ఉద్దేశం నెరవేర్చబడేంత వరకు ఆయన తన పక్షిరాజు వలె సరి అయిన క్రమంలో నిన్ను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎలా భరిస్తాడంటే మొట్టమొదటిగా మంచి కాపరిగా నిన్ను నడిపిస్తాడు, నీ భారమును మోస్తాడు. రెండవదిగా
పక్షిరాజు వలె ఈ పక్షిరాజు తన పిల్లల్ని చక్కని క్రమంలో ఏ టైంలో ఎగరాలో, ఏ టైంలో ఆహారాన్ని సంపాదించుకోవాలో, ఏ టైంలో గూడుల నుంచి బయటికి రావాలో సరి అయిన క్రమంలో ఆ పక్షిరాజు అంటే తన పిల్లలను నడిపిస్తున్నట్ట. ఈ రోజు ఆ విధంగా దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. పక్షిరాజు మోయినట్లు దేవుడు మిమ్మల్ని మోయును గాక. ఇజ్రాయెల్ ప్రజలంట 40 సంవత్సరములు ఏమండి కొన్ని సంవత్సరంలో ఆ ప్రయాణం చేసినప్పుడు రాయబడిన మాట ఏంటి? వారి చెప్పులు అరగలేదు, వారి వస్త్రములు పాతకెళ్ళలేదంట. ఎందుకయ్యానంటే జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? ఏమండి 40 సంవత్సరంలో ఉన్నప్పుడు మా ఐగుప్తు దేశం నుంచి ప్రారంభమైనప్పుడు చిన్న పిల్లాడిగా ఉన్నాడు అనుకోండి. 40 సంవత్సరాలు దాటితే 40 వయసు వస్తుంది కదా, అలాగే ఉన్నాడు కదా, ఎదుగుతాడు కదా. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటి? తమ వస్త్రములంట పాతకెళ్ళలేదు, తమ చెప్పులు అరిగిపోలేదు. ఎందుకయ్యానంటే ఆయన వారికి ఎటువంటి అపాయం లేకుండా పక్షిరాజు మోసినట్లు తన ప్రజల్ని మోసుకుంటూ తీసుకెళ్ళాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా చెప్తాం హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నీ భారమును మోస్తున్న దేవుడై ఉన్నాడు. ఎంతకాలం నీ భారాన్ని నువ్వే మోసుకుంటావు? ఏమండి ఎంతకాలం నాకే ఎందుకండి శ్రమలు అంటావు, నాకే ఎందుకండి అనుకుంటావు నీవు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ భారమును దేవుని పాదాల చెంత పెట్టు. పేతురు గారిని జైల్లో వేస్తే ఏమండి, పేతురు గారిని చెరసాలలో వేస్తే ఏం చేస్తాడంటే పేతురు గారు ఏం చేస్తాడమ్మా? పేతురు గారు ఏం చేశాడు? పాటలు పాడుతూ దేవుని స్తుతించాడు. అంతేనా మనకి వాక్యం? బైబిల్ అదే రాయబడుతుందా? ఏం చేశాడంట పేతురు గారు? చక్కగా కొట్టుకున్నాడంట. ఎందుకయ్యారంటే ఇతని కొరకు ఆసక్తిగా ప్రార్థన చేయగల సంఘం అతనితో ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏమిటయ్యా పేతురు గారు నీ ధైర్యం ఏంటంటే, నా కొరకు ఆసక్తిగా ప్రార్థన చేస్తే సంఘం నాకుంది, నేను ఎందుకు చెరసాలలో వేయబడ్డాను? ఆయన సువార్త ప్రకటించాను, అది వారికి నచ్చక చెరసాలలో నేను ఏ పాపము చేయలేదు, నేను దేవునికి యోగ్యంగా జీవించాను కాబట్టి ఆయన నచ్చింది నన్ను బ్రతికించుకుంటాడు, చావడానికి నేను సిద్ధమైనంత ధైర్యం పేతురు గారిలో ఉంది కాబట్టి ప్రశాంతంగా పడుకున్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చిన్న కష్టం వస్తే, అనారోగ్యం వస్తే నువ్వు పడుకోవు, నీ చుట్టుపక్కల ఉన్న వారిని పడుకోలేవు. నేను అంటున్నాను, ఈరోజు నీ భారం యెహోవా మీద మోపు. నీవు దేవుని చిత్తంలో ఉన్నావు కదా, దేవుని ప్రణాళికలో ఉన్నావు కదా, ఆయన చిత్తానుసారంగా నడుస్తున్నావు కదా. మాట్లాడండి, నడుస్తున్నారు కదా, ఆయన కృపలో ఎదుగుతున్నారు కదా. అయితే నీకెందుకు ధైర్యము? శ్రమ వచ్చిందా, కష్టం వచ్చిందా, అనారోగ్యాలు వేధిస్తున్నాయా, నీ కుటుంబంలో అసమాధానం నేను కృపగిస్తుందా? దేవుని చేతులకు అప్పగించు. ఆయన సమస్తంలో చేయటకు శక్తిమంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నీ అనుకోవచ్చు అసాధ్యమని, కానీ మన దేవునికి ఏం పేరు తెలుసా? ఆయన అసాధ్యం అనుకున్న వాటిని కూడా సాధ్యం చేయటకు శక్తి గలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన పక్షిరాజు తన పిల్లల్ని క్రమముగా పెంచినట్లు ఆయన మిమ్మల్ని పెంచాడు. అవునా కాదా? ఆయన మిమ్మల్ని పెంచాడు, పెంచుతున్నాడు, చివరి వరకు నడిపించుగాక ఆయన మీతో ఉన్నాడు. ఆయన మిమ్మల్ని నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. మూడవదిగా ఆయన ఎలా భారాన్ని భరిస్తాడంటే, ఒక ప్రధాన యాజకుడుగా నీ కొరకు భారాన్ని భరిస్తాడు. చదవండి నిర్గమకాండం 28వ అధ్యాయము 12వ వచనం, తర్వాత 29వ వచనం చదవండి. అప్పుడు ఇశ్రాయేలులకు జ్ఞాపకార్థమైన రత్నములుగా ఆ 2 రత్నములను ఏఫోదు భుజముల మీద ఉంచవలెను. అట్లు జ్ఞాపకము కొరకు అహరోను తన 2 భుజముల మీద యెహోవా సన్నిధిని వారి పేర్లు భరించును. 29వ వచనం. వెళ్ళినప్పుడు తన రొమ్ము మీద న్యాయ విధాన పథకంలోని ఇశ్రాయేలు ప్రజలను నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థంగా భరించవలెను. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మనల్ని ఎలా భరిస్తారంట? మంచి కాపరిగా, రెండవదిగా పక్షిరాజు, మూడవదిగా ప్రధాన యాజకుడుగా. ప్రధాన యాజకుడు వస్త్ర
డిఫరెంట్గా ఉంటుంది. ఆయన ఏఫోదును ధరించుకుంటాడు. ఆ ఏఫోదు మీద దేవుడు చెప్పిన విషయం ఏంటంటే 2 భుజముల మీద నీవు 2 రత్నములను నీవు సిద్ధపరచు. వాటిని ఏమంటారంటే లేఖపరచలు అని అంటారు. ఆ పైన మనం చదువుకుంటే ఆ యొక్క అధ్యాయం అంతా దేవుడు అక్కడ రాస్తారనమాట. ఆ 2 రత్నముల మీద నీవు ఒక రత్నం మీద 6 గోత్రపు వారి పేర్లు, ఇంకొక రత్నము మీద 6 గోత్రపు వారి పేర్లను నీవు రాసి వాటిని అహరోను భుజము పైన ఉంచు. అహరోను చేయాల్సిన పని ఏంటంటే ఆ రత్నములను, ఆ పేర్లను జ్ఞాపకార్థంగా అక్కడ వారిని మోస్తాడు. అంత మాత్రమే కాదంట, ఇక్కడ ఒక దాన్ని ఏమంటారంటే అక్కడ 29వ వచనంలో ఒకసారి ఉంటుంది చూడండి. పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధాన పథకములోని ఆ పథకము పైన మరలా 12 గోత్రపు వారి పేర్లు, వారి రక్తంలో అహరోను భరించాల్సిన అవసరము ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రధాన యాజకులు ఉండేవారు, కానీ ఈ దినాల్లో క్రీస్తే మనకు ప్రధాన యాజకుడు. ఆయన తన భుజముల పైన మన పేర్లను మోస్తున్నాడంట. ఆయన తన భుజముల పైన మన భారమును జ్ఞాపకార్థముగా ఉంచుకున్నాడంట. తన గుండెల పైన న్యాయముగా మనకు తీర్పు తీరుస్తూ మన జ్ఞాపకంలో ఉంచుకుంటూ మనల్ని భరించేవాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మొట్టమొదటి ఎలా భరించాడంట? మూడవదిగా యాజకుడు అని భారమైన వస్తున్నాడు. అందుకే ఒక్కడు పాట రాశాడు, నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని, భారమైన నీ సేవను ఇక చేయలేనని అనుకొనగా ప్రతిసారి ప్రధాన యాజకుడు చేసే పని ఏంటో తెలుసా? తన అనుభవాల ద్వారా ఆయనంట బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏ విషయంలో ఈరోజు అలసిపోయినావు? దేవుని కుమారుడా, కుమార్తె, ఆయన ఈరోజు నిన్ను బలపరచునుగాక. ఆయన మాటతో నిన్ను బలపరచునుగాక. ఆయన ప్రేమ గల స్పర్శ ఈరోజు నిన్ను తాకునుగాక. ఆయన ఈరోజు నిన్ను స్వస్థపరచునుగాక. నీ కుటుంబమును మరలా బలపరచునుగాక. నీ కార్యములు దేవుడు ఈరోజు నీ జీవితంలో జరిగించునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏమి అంటున్నాడు అయ్యా, ఇక చాలు, నేను నాకు బ్రతకాలని ఆశ, నా ప్రాణాన్ని తీసుకో, నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదయ్యా, నా ప్రాణాన్ని తీసుకో, ఇక నేను బ్రతకలేను అని అనుకుంటున్న పరిస్థితుల్లో దేవుడు అంటాడు, ఇదిగో ఏలియా, నీ జీవితం ఇంకా అయిపోలేదు. ఈ రొట్టెన ఆహారాన్ని తిని నీ ప్రాణమును బలపరుచుకో, ఇంకా విస్తారమైన పరిచర్య నీకు అప్పచెప్పబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే అభిషేకాన్ని పొందుకున్నాడో, బలపరచబడ్డాడో, ఎలీషా వంటి ఒక గొప్ప దైవజనుని తయారు చేయగలిగాడు. ఎలీషా వంటి ఆత్మ కలిగిన దైవజనుని ఏలియా తయారు చేయగలిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అనుకోవచ్చు నీకున్న పరిస్థితిని బట్టి
అయిపోయింది. అనారోగ్యాన్ని బట్టి అమ్మో ఇక నేను చేయించలేను, ఇక నడవలేను, ఈ పరిస్థితి నుంచి బయటపడలేను అనుకోవచ్చేమో, కానీ ఈరోజు ప్రధాన యాజకుడు నీ మధ్యలో నిలబడ్డాడు. ఎందుకో తెలుసా? ఆయన ఈరోజు నేను బలపరచును గాక, ఆయన వాక్యముతో ఈరోజు నేను బలపరచును గాక, ఆయన ఆహారముతో ఈరోజు నేను బలపరచును గాక, మరలా నూతన కార్యములు దేవుడు నీ జీవితంలో జరిగించును గాక, నూతన కృపతో దేవుడు ఈరోజు నేను అభిషేకించును గాక. చూడని అద్భుతాలు ఆ సేవలో పరిచర్యలో మీ కుటుంబంలో దేవుడు జరిగించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీరు నమ్మగలిగినట్లయితే ఈ కార్యములు మీరు చూచుదురు గాక. అంశం ఏంటండి? ఏది నీకు ఆశ్రయం? ఆయన 6 ఆశ్రయపురములను ఇశ్రాయేలుకు కట్టించాడు. కానీ ఈ దినాల్లో మనకు ఆశ్రయపురం ఏది అంటే యేసయ్య మనకు ఆశ్రయపురము. మరి ఆ దినాల్లో ఉన్న ఆశ్రయపురములు ఈ దినములో మనతో ఉన్న క్రీస్తులు ఎలా సృష్టించబడుతున్నాయి అని అంటే, మొట్టమొదటిగా ఏంటంటే ఆశ్రయపురం పేరు తేజస్సు అనగా పరిశుద్ధత. ఈనాటి దినాల్లో ఆయన పరిశుద్ధుడిగా మనకు ఆశ్రయస్థానముగా ఉన్నాడు. రెండవదిగా శక్యము అనగా భుజము అనగా ఈ భారమును భరించగలిగిన భుజముగా ఆయనకి ఆశ్రయంగా ఉన్నాడు. ఈ 2 మాటలు మీ జీవితంలో దేవుడు నెరవేర్చును గాక, పరిశుద్ధులుగా మార్చును గాక. భారము భరించగలిగిన వాడిగా, మంచి కాపరిగా, పక్షి రాజుగా, ప్రధాన యాజకుడిగా ఆయన ఈరోజు మీ భారమును భరించగలిగిన వాడిగా మీతో వచ్చును గాక. నోటి నిండా సంతోషం ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు కీర్తనలు ఏం చదివారు? పిడికెడు విత్తనములు చేత పట్టుకొని విత్తువాడు సంతోషముతో పనులను మోసుకొని పోస్తాడు. ఈరోజు మీరు ఏం మోసుకొచ్చారు? ఏం మోసుకొచ్చారు? అప్పుల భారమున, అనారోగ్యాన్న, శ్రమలన, నిందలన, అవమానాలన, కష్టాలన, కన్నీళ్ళన ఈరోజు ఏం మోసుకొని వచ్చారో వాటిని కన్నీటితో దేవుని మంత్రంలో వెత్తండి. సంతోషంగా పనులు మోసుకొని మీరు వెళ్ళను గాక. అతిగా దేవుడు ఈరోజు మిమ్మల్ని బలపరచును గాక. మీ దేశములను దేవుడు బలపరచును గాక. సంతోషకరమైన అనుభవాలు మీ జీవితంలో దేవుడు అనుగ్రహించును గాక. ఈ మాట దేవుడు మీ జీవితంలో నెరవేర్చును గాక. మీరు ఒక్కసారి మోకరించండి. అందరూ మోకరించగలిగినట్లయితే మీ పరిశుద్ధాత్మని ఈరోజు మన వచ్చి సంచారం చేస్తా ఉన్నాడు. అవును, నీకు ఆశ్రయంగా ఉన్నాడు. నీవు ఆనుకోదగిన సహాయంగా ఈ రోజు నీ మధ్యలోకి వచ్చి ఉన్నాడు. నీవు ఎదురు చూస్తున్నటువంటి ఆశీర్వాదములు నీ పైన కుమ్మరించుటకు ఆయన నీ ఎదురుకు వచ్చి ఉన్నాడు. ఒకవేళ పరిశుద్ధత లేక, దేవుని చూడలేక, దేవుని కృపను పొందుకోలేక దేవునికి దూరంగా ఉంటున్నావు ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రేమేశ్వరుడికి నీవు రా. పరిశుద్ధత కలిగి ఈరోజు ఆయన ఆశ్రయపురంలోకి రాగలిగినట్లయితే పరిశుద్ధతకు ఆయన తన మెండైన ఆత్మను కుమ్మరించగలిగిన వాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన నీకు శక్యముగా ఉన్నాడు. నీ భారమును భరించగలిగినటువంటి వాడిగా, నీ భారమును మోయగలిగినటువంటి వాడిగా ఈరోజు మన మనసులో ఉండగా ఒకసారి తీర్మానం చేసుకో. ఇప్పటి వరకు వీటిని ఆశ్రయించో, నీకున్న ధర్మను ఆశ్రయించో, నీకున్న పేరు ప్రఖ్యాతను ఆశ్రయించో, నీకున్న జ్ఞానమును ఆశ్రయించో, నీకున్న బ్యాక్గ్రౌండ్ను ఆశ్రయించో, అనేకమైన వాటిని ఆశ్రయించి కష్టాల్లో కన్నీళ్ళు ఒకవేళ మోయలేని భారముతో ఈరోజు నేను మందిరానికి వచ్చామేమో నీ సహోదరి సహోదరుడా, ఈరోజు నీకు ఆయన ఆశ్రయస్థానముగా ఉన్నాడు. ఆయన తప్ప మనకు ఆశ్రయం ఏముందమ్మా? ఆయన తప్ప మనకు ఆధారం ఏముంది? ఆయన తప్ప విడిపించగలిగిన వారు మనకు ఎవరున్నారు? ఆయన తప్ప ఆదరించగలిగిన వారు మనకు ఎవరున్నారు? ఒకసారి ఆలోచించే, అయ్యా నన్ను పరిశుద్ధపరచండి, నీ సోపుతో నన్ను కడగండి, నీ రక్తముతో ఈరోజు నన్ను పరిశుద్ధపరచండి, నీ మాటతో ఈరోజు నాకు ఉదక స్నానము చేయండి ప్రభువా. ఈరోజు పరిశుద్ధుడనై పరిశుద్ధురాలుగా నీ ఆశ్రయంలోనికి నేను రాగలయ్యా, నీ చేతిలోనికి నేను రాగలయ్యా అంటూ ఈరోజు ఆయన ఆశ్రయపురములోకి నువ్వు అడుగు పెట్టగలిగినట్లయితే ఆయన నేను క్షమించేవాడిగా ఉన్నాడమ్మా, నేను ఆదరించగలిగిన వాడిగా ఉన్నాడు, ఆయన ప్రేమతో నిన్ను చేర్చుకోగలిగిన వాడిగా ఉన్నాడు. ఒకసారి కన్నీరు కార్చి మొరపెట్టు. ఏ భారం మోసుకుంటూ ఈరోజు దేవుని సన్నిధిలోకి వచ్చావో, ఒకవేళ అప్పుల భారాన్ని మోస్తూ వచ్చావా, ఎంత కష్టపడినా ఆ కష్టజితం అనుభవించి
యవనస్తులు ఈరోజు వచ్చావా, నీవు కన్నీటితో దేవుని పాదాలు చెంత పెట్టు. అనారోగ్యం అనే పాదాన్ని మోస్తూ వచ్చావా, అసమాధానం అనే పాదాన్ని మోస్తూ వచ్చావా, పాపం అనే పాదాన్ని మోస్తూ ఈరోజు వచ్చావా, నిందలనే పాదములు మోస్తూ వచ్చావా, పరిసరార్థం అనే పాదాన్ని మోస్తూ వచ్చావా, కార్యాలు చూడలేని పరిస్థితిలో, వాగ్దానాలు నెరవేర్పు చూడలేని పరిస్థితిలో, ఏ పరిస్థితి తెలియక నిస్సహాయమైన పరిస్థితులు ఈరోజు భారములు మోస్తూ వచ్చినట్లయితే ఆయన సన్నిధిలో ఉన్న నీవు, మోకరించిన నీవు నిన్ను పూర్తిగా దేవుని చేతులకు అప్పగించుకొని నీ భారములు దేవుని పాదములు చెత్త పెట్టగలిగినట్లయితే ఇక ఆ భారములు తొలగించి సంతోషంతో దేవుని నిన్ను పంపించాలని ఆశపడతా ఉన్నాడు. ఈరోజు మొరపెట్టు, కన్నీరు కార్చు, ఈరోజు కన్నీరు కార్చు అన్న ఎప్పుడైతే దేవుని సన్నిధిలో తన భారమంతా చెప్పిందో దేవుడు ఆమె సంతోషంతో పంపించలేదా? ఈరోజు అట్టి సంతోషంతో దేవుడిని నింపాలని ఆశపడుతున్నాడమ్మా. మొరపెట్టి, ఎందుకు కన్నీరు కారుస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు కుమిలిపోతున్నావు? ఈ పరిస్థితి నుంచి బయటపడలేనేమో, ఇక అనారోగ్యం నాకు తగ్గలేమో, ఇక నేను మంచి రోజులు చూడలేనేమో, ఈ కష్టం నీకు ముగింపు లేదేమో అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ నా దేవుడి చెంతకు వచ్చిన వారిని ఎన్నడూ త్రోసివేసే దేవుడు కాదు. మొదటికి నేను పరిశుద్ధపరచుకొని ఈ రోజు ఆయన పరిశుద్ధ ఆశ్రయ స్థానములోనికి నీవు రాగలిగినట్లయితే ఆయన చూస్తున్న దేవుడై ఉన్నాడు, ఆయన చూస్తున్న దేవుడై ఉన్నాడమ్మా. ఆయన నీ హృదయ వేదనను చూస్తున్నాడు, నీలో ఉన్న పశ్చాత్తాపాన్ని ఆయన చూస్తున్నాడు. నీకు దేవుడి సన్నిధిలో విడిచిపెడుతున్నావు చూడు, ఆయన హేయమైన వాటిని విడిచిపెడుతున్నావు చూడు, ఆయన పశ్చాత్తాపాన్ని చూస్తున్నాడు. ఇది ఆయన సమాధానము కలగాలి వెళ్ళు, ఈరోజు ఆయన సమాధానము పొందుకొని వెళ్ళు. ఈరోజు ఏ పాలముతో వచ్చావో యేసు నామమున చింత యాగతో ఆయన తీర్చునుగాక. ప్రతి పాలముని చాని రోజు నేను విడిపించునుగాక. నీకు విశ్రాంతిని దేవుడు కలుగు చేయునుగాక. సమాధానము నీకు కలుగునుగాక. తెరిచి వారు పెట్టాలి, నువ్వు కన్నీరు కాల్చాలి, ఆయన సన్నిధిలో పెరుగులాడాలి. యేసయ్యా, నా భారము నీ పాదాల చెంత పెట్టాను ప్రభా, నా జీవితం నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ఒకసారి కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అనేకమైనటువంటి వాటికి ఆకర్షింపబడి నీకు దూరం అయిపోతున్నాను, లోకానికి ఆకర్షింపబడి అనేకమైన వాటికి ఆకర్షింపబడి నీకు దగ్గరగా ఉండాల్సిన నేను, నీ కౌగిలిలో ఉండాల్సిన నేను, నీ చిత్తములో ఉండాల్సిన నేను నీకు దూరం అయిపోతున్నాను ప్రభా. ఒకసారి జ్ఞాపకం చేసుకొని నన్ను క్షమించండి అయ్యా. మరలా నన్ను నీలోకి చేర్చుకోండి అయ్యా, నీ కౌగిలిలోకి చేర్చుకోండి అయ్యా, నీ చేతుల్లోకి నన్ను చేర్చుకోండి అయ్యా అంటూ ఈరోజు నువ్వు మొరపెట్టగలిగినట్లయితే అటు పశ్చాత్తాపమైన కన్నీరు రక్షణార్థమైన మారు మనసుని కలుగ చేస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుందమ్మా. ఈరోజు నువ్వు మొరపెట్టు, కన్నీరు కార్చు. నీ కన్నీరు ఆయన పాదాల చెంత వరకు పోయి కన్నీటితో విత్తితే సంతోషకరమైన పంటని ఈరోజు నువ్వు కోస్తావు. మొరపెట్టు. ఆయన ఈరోజు మన మధ్యలో ఉన్నాడు. ఆయన నీ ప్రార్థన ఆలపిస్తున్నాడు, ఆయన నీ ప్రార్థన ఆలపిస్తున్న దేవుడై ఉన్నాడు. ఈరోజు మనస్ఫూర్తిగా ఆయన కోరుకో, ఆయనకు మొరపెట్టు. నా బరువు నా బాధ్యత నీ పాద చెంత దించితివే. అవునయ్యా, నాకున్న బరువు, నాకున్న శ్రమలు, నాకున్న కష్టము, నాకున్న జీవితమును నీ పాదాల చెంత పెట్టానయ్యా. ఒకసారి జ్ఞాపకం చేసుకోని అంటూ మనస్ఫూర్తిగా నోరు తెరిచి పాడుతూ దేవుని ఆరాధన చేద్దాం. నీతో నేనుండుటయే నా జీవితమాచయా, నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. నోరు తెరిచి పాడదామా? నీతో నేనుండుటయే నా జీవితమాచయా, నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. యేసయ్యా, నిన్నే కదా నా ముందు నిలిపేను,
అవునయ్యా నా బరువు అని నోరు తెచ్చి పాడతామా నా బాధ్యత నా బరువు నా బాధ్యత నీ పాద చెంత యేసయ్యా నిలిచితేనే. అవునయ్యా ఈరోజు నా బరువు నీ పాదము చెంత దించాను దించితిని నా జీవితం నశింపగా కాపాడువాడా నా కాపరి మంచి కాపరి కాపాడువాడా నా కాపరి యేసయ్యా నా ముందు నిలిపాను యేసయ్యా అదలో తెచ్చి పిలుద్దాం నిన్నే కదా అయ్యా నా ముందుకు రండి నా ముందు నడవండి నా జీవితాన్ని నడిపించండి అంటూ యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపాను నీతో నేనుండుటయే నా జీవిత వాంఛయా నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా నా హృదయ తపనయ్యా. అవునయ్యా నీ చిత్తము నెరవేర్చుటయే నీతో జీవించటే నా హృదయ తపన ప్రభా. నీవు తప్ప నా భారమును భరించగలిగిన వారెవరున్నారు? నీ సన్నిధిలో నీ పాదాల చెంత నీవు సంచారము చేయించిన ఈ మందిరంలో ఈ సన్నిధిలో నా భారమును నీ పాదముల చెంత పెట్టాను నేను. మంచి కాపరి ప్రధాన యాజకుడా ఈరోజు నన్ను నడిపించండి నా బ్రతుకులో ఒక నూతన కార్యములు జరిగించండి
దయచేయండి, సమాధానం దయచేయండి అయ్యా, స్వస్థత దయచేయండి ప్రభువా, సమృద్ధిని దయచేయండి అయ్యా, సమాధానము, కృపను, ప్రేమను, ఆశీర్వాదమును నాకు దయింపచేయండి అయ్యా అంటూ ఈరోజు కోరుకున్న ప్రియ దేవుని సంగమా, ఈరోజు మీ కుడి చేతి కోరుకోండి, ఈరోజు ఈ కవలు కోరుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఆయనే నీకు ఆశ్రయపురముగా ఉన్నాడు. వేటిని ఆశ్రయించి ఒకవేళ దేవుడిని పోగొట్టుకున్నామేమో, ఆయన కృపకు దూరం అయిపోయామేమో, ఆయనకు ఆశ్రయముగా ఉన్న ఆయనను ఒకసారి ఆశ్రయించగలిగినట్లయితే, పరిశుద్ధత కలిగిన ఆయన ఆశ్రయించగలిగినట్లయితే, నీ భారమును మోయగలిగిన, నీ భారమును భరించగలిగిన భుజముగా ఆయన రోజు నీ పక్షంలో ఉండాలమ్మా. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఎందుకయ్యా వేదన పడుతున్నావు? నీ భారమును భరించలేక, పరిస్థితిని ఎదుర్కొనలేక, వాటిని తట్టుకోలేక ఒకవేళ కన్నీరు కారుస్తున్నావు కదా, దేవుని చేతులకు అప్పగించు. నీవు దేవుని చిత్తములో ఉన్నావు, దేవుని కనుసంధిలో ఉన్నావు, ఆయన నీ ముందు నడుస్తున్నావు.